పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు మందలించడం కానీ కోపట్టడం కానీ చేస్తారు. తల్లి మందలిస్తుంటే తండ్రి మధ్యలో వచ్చి ఆపటం, తండ్రి మందలిస్తుంటే తల్లి మధ్యలో వచ్చి ఆపటం. ఈ విధంగా చేయకూడదు. ఈ విధంగా చేస్తే పిల్లలకి ఏది కరెక్ట్ ఏది తప్పని విషయం అర్థం కాదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ కన్ఫ్యూజ్ అవుతారు, తర్వాత దీన్ని అలసుగా తీసుకొని పిల్లలే తల్లులను ఆడిస్తూ ఉంటారు. తప్పు చేస్తారు, తల్లి తిడితే తండ్రి దగ్గరికి పరిగెడతారు, తండ్రి తిడితే తల్లి దగ్గరికి పరిగెడతారు. చివరికి పెద్ద మొండిగటాలా తయారవుతారు. తప్పుడు పద్ధతులు కూడా నేర్చుకుంటారు. అందుకే ఎవరన్నా ఒకరు పిల్లల్ని మందలిస్తూ ఉంటే మరొకరు వచ్చి మధ్యలో ఆపకూడదు. ఏదైనా ఉంటే విడిగా మాట్లాడుకోండి. బెస్ట్ పద్ధతి ఏంటంటే ఒకళ్ళు గట్టిగా మందలిస్తుంటే మరొకరు అదే విషయాన్ని సున్నితంగా చెప్పడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే తల్లి బాబు ఫోన్ చూస్తున్నాడని గట్టిగా మందలిస్తుంటే తండ్రి అదే విషయాన్ని నాన్న అమ్మ చెప్పింది కరెక్టే, ఫోన్ చూడొద్దు, నీ కళ్ళు పాడైతే అని సున్నితంగా చెప్పటం. ఈ విధంగా చెప్పడం వల్ల పిల్లల విషయాన్ని బాగా అర్థం చేసుకుంటారు, సరైన పద్ధతుల్లో పోతారు.